యాక్చువల్గా అగ్రికల్చరల్ లేబర్ అయితే డేటా లేదు, కానీ ఇండస్ట్రియల్ లేబర్ అయితే మాత్రం మా దగ్గర డేటా ఉంది. ప్రతి పరిశ్రమకి సంబంధించిన మేనేజ్మెంట్కి లెటర్ అడ్రస్ చేశాము. కృష్ణపట్నం పోర్టు కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, పామాయిల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళ వరకు మా దగ్గర డేటా ఉంది. వాళ్ళ ఆధార్ కార్డు నుంచి వాళ్ళ దగ్గర యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా ప్రీవియస్ హిస్టరీ నేర చరిత్ర ఉంటే మాత్రం వాళ్ళ అదుపులో తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసుల్లో కానీ వారెంట్ పెండింగ్ ఉంటే వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మాకు నైట్ పెట్రోలింగ్ టీమ్కి ఈ ఫింగర్ ప్రింట్ ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ ద్వారా ఎవరెవరు గతంలో నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఎవరైనా నైట్ పెట్రోలింగ్ కావచ్చు, డేలో కావచ్చు, అనుమానం ఉంటే ఎమ్మటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీస్తాం. ఫింగర్ ప్రింట్ ద్వారా గతంలో వాళ్ళ క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే ఐడెంటిఫై అవుతున్నారు. ప్రతినిత్యం ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా మర్డర్ కేసులో, మాచర్ల మర్డర్ కేసు, డబుల్ మర్డర్ కేసులో ముద్దాయి లారీ డ్రైవర్గా కృష్ణపట్నం పోర్టుకి ఎంటర్ అయితే అక్కడ ఫింగర్ ప్రింట్ తీస్తే ఫలానా ఇతను అని చెప్పి తెలిసారు. అలా నిత్యం రోజు రెగ్యులర్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, గతంలో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రాపర్టీ కేసులు కానీ అదర్ క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్ డేటా బేస్ చేసుకొని ఈ మా ట్యాబ్స్ ద్వారా, ఫింగర్ ప్రింట్ ట్యాబ్స్ ద్వారా వాళ్ళని గుర్తిస్తున్నాము. కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసి వీళ్ళ మీద గతంలో మీ దగ్గర క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అయినారు, ఏమైనా క్రిమినల్ ట్రయల్ పెండింగ్ ఏమైనా ఉన్నాయా, వారెంట్లు ఏమైనా ఇష్యూ అయినాయా, ప్రీవియస్ హిస్టరీ ఏంటి అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళని వదిలేస్తున్నాం.